ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్లో ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి ప్రదర్శనలు చేశారు. కరాచీలోని అమెరికన్ ఎంబసీపై స్థానికులు దాడి చేశారు. సెక్యూరిటీని దాటుకుని యుఎస్ కాన్సులేట్ ఆఫీస్లోకి చొరబడి అద్దాలు ధ్వంసం చేశారు. కాన్సులేట్ రూమ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. నిరసనకారుల చర్యలతో కరాచీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్లో పరిస్థితులపై డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఇరాన్ యుద్ధంతో పాకిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, అప్డేట్స్ ఏంటి? శిరీష, పాకిస్తాన్లో చూసినట్టయితే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ మృతితో కూడా పెద్ద ఎత్తున ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ బేస్డ్గా ఉన్నటువంటి యుఎస్ కాన్సులేట్ను పెద్ద ఎత్తున ఆందోళనకారులంతా కూడా నిప్పు పెట్టి తగలబెట్టేందుకు గాను ప్రయత్నాలు కొనసాగినాయి. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగినాయి. అంతేకాకుండా ఇరానీయులంతా కూడా పెద్ద ఎత్తున ఖమేనీ ఫోటోలతోటి ప్లకార్డులతోటి నిరసనను కూడా వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగాను ఈ అమెరికా రాయబారకు సంబంధించినటువంటి కాన్సులేట్ను పూర్తిగా నిప్పు పెట్టేందుకు అదేవిధంగా రాళ్లతోని కర్రలతోటి కూడా పెద్ద ఎత్తున ప్రతీకార దాడులకు పాల్పడే వ్యవహారంలో తోటి కూడా ఇటు పాకిస్తాన్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి కాన్సులేట్లు అన్నీ కూడా చాలా వరకు పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కరాచీలో కూడా ఇలాంటి దాడులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే 10 మంది కూడా పౌరులు చనిపోవడం జరిగింది. దాంతోపాటుగాను మరో 30-40 సంఖ్యలో చూసినట్టయితే కూడా వాళ్ళంతా తీవ్రమైనటువంటి గాయాల పాలై హాస్పిటల్ పాలయ్యారు. ఇక మొత్తం మీద చూసినట్టయితే ఏదైతే ఇరాన్ చాలా వరకు పెద్ద ఎత్తున అంటే ఇజ్రాయెల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అమెరికాతో పాటుగాను మిడిల్ ఈస్ట్ సంబంధించినటువంటి కంట్రీలో ఉన్నటువంటి యుఎస్ కాన్సులేట్ను అదేవిధంగా వాటి స్థావరాలను బేస్గా చేసుకొని పెద్ద ఎత్తున ప్రతీకార దాడులకు పాల్పడటంతో కూడా చాలా వరకు ఇంకా పెద్ద ఎత్తున ఇంకా ఈ యుద్ధం సంబంధించి భీకర పోరు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని దేశాలు చూసినట్టయితే ఓవైపున ఇరాన్కు సపోర్ట్ చేస్తున్నటువంటి క్రమం ఉంది, మరోవైపున చూసినట్టయితే ఇటు అమెరికా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో మరి ఈ యుద్ధ పరిస్థితులు ఎలాంటి దారితీస్తాయి, ఎలాంటి మలుపులు కొనసాగుతాయి అనేది కూడా చాలా వరకు ఉద్విగ్నమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక కరాచీలో చూసినట్టయితే అమెరికా కాన్సులేట్ పైన విరుచుకుపడ్డటువంటి సిచ్యువేషన్లో చూసినట్టయితే చాలా వరకు పాకిస్తాన్లో చాలా అలజడులు మొదలయ్యాయి, అల్లకల్లోలం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఓవైపున ఇరానీయులంతా కూడా ప్లకార్డులతోటి ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు నినాదాల హోరెత్తు కొనసాగుతూ ఉంది. దాంతోపాటుగాను మరి ఇక అమెరికా ఇజ్రాయెల్ 2 దేశాలు జాయింట్ ఆపరేషన్లో తోటి కూడా ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి, మిసైళ్లను యూజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు ఇరాన్కి చెందినటువంటి ఏదైతే సుప్రీం కమాండర్ ఖమేనీతో పాటుగాను 40 మందికి సంబంధించినటువంటి కమాండర్లను కూడా అంతమొందించామని ఓవైపున ఇజ్రాయెల్ ప్రకటన చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో చూసినట్టయితే మొత్తం ఇక అమెరికా సంబంధించినటువంటి వ్యవహారం చూసినట్టయితే చాలా దూకుడుగా పెంచింది. ఎందుకంటే ఏదైతే ఇరాన్కి సంబంధించినటువంటి ఏదైతే పాలనకు సంబంధించి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ బేస్డ్గా కొనసాగుతున్నటువంటి పాలనను అంతా కూడా పూర్తిగా అంతమొందించాం. అక్కడ ప్రత్యామ్నాయకు సంబంధించినటువంటి పాలనను ఖచ్చితంగా ప్రకటన చేయాలి. అదేవిధంగా ప్రత్యామ్నాయకు సంబంధించినటువంటి పాలనలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసేదాకా మొత్తం తాము విజయం సాధించినట్లుగాను ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ చాలా వరకు ప్రకటన చేస్తూ వచ్చారు. కాబట్టి ఇలాంటి రాజకీయ సంబంధించినటువంటి పొలిటికల్ వ్యవహారాలలో మరి మొత్తం ఏదైతే ఓవైపున చూసినట్టయితే అరబ్కి సంబంధించినటువంటి కంట్రీస్ కావచ్చు, అదేవిధంగా యుఎస్ఏకి సంబంధించినటువంటి బేస్డ్గా ఉన్నటువంటి దేశాలను అన్నిటిని కూడా టార్గెట్గా చేసుకొని ఇరాన్ చాలా ప్రత్యామ్నాయకు సంబంధించినటువంటి ప్రతీకార దాడులకు పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దానిలో భాగంగానే ఇక పాకిస్తాన్లో చాలా వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు చూసినట్టయితే ఇక అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి దేశాలకు, ఇరాక్ వంటి దేశాలలో కూడా నిరసనలు హోరెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద చూసినట్టయితే ఇలాంటి పరిణామాల క్రమంలో కూడా చాలా వరకు ఓవైపున రష్యా, చైనా వంటి దేశాలు మాత్రం ఇక శాంతికి సంబంధించినటువంటి చర్చలు కొనసాగాలని ఓవైపున యుఎస్ఏకు అదేవిధంగా ఇజ్రాయెల్కు వాళ్ళంతా కూడా ప్రతిపాదనలు పంపుతున్నారు. మరోవైపున చూసినట్టయితే ఇక ఖచ్చితంగా ఇరాన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రత్యామ్నాయకు సంబంధించినటువంటి పాలన ఏర్పాటు చేసే దిశగానే తామంతా విజయం సాధించినట్టుగాను ఇప్పటికే ఇజ్రాయెల్, మరోవైపున చూసినట్టయితే అమెరికా వరుస ప్రకటనలు చేయడంతో కూడా చాలా వరకు ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడేందుకు గాను ఇప్పటికే మిడిల్ ఈస్ట్కి సంబంధించినటువంటి
దేశాలలో ఉన్నటువంటి అమెరికా కాన్సులేట్ల పైన కూడా అదేవిధంగా స్థావరాలపైన కూడా పెద్ద ఎత్తున ప్రతివ్యూహ దాడులకు పాల్పడుతున్నది. ఈ క్రమంలోనే మరి ఇక కరాచీలో చూసినట్టయితే అమెరికా కాన్సులేట్ దగ్గర చాలా పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించేందుకు గాను అదేవిధంగా యుఎస్ కాన్సులేట్ను పూర్తిగా తగలబెట్టేందుకు గాను ఇరానీయులంతా కూడా ఖమేనీ ఫోటోతోటి ప్లకార్డులతో కూడా పెద్ద ఎత్తున నిరసనకారులంతా హోరెత్తుతున్నారు. ఇలాంటి పరిణామాలలో వాళ్ళందరినీ కట్టడి చేసేందుకు గాను అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ ఫోర్స్ అంతా కూడా చాలా వరకు వాళ్ళని కంట్రోల్ చేసే దశలలో కూడా ఇప్పటికే 10ల సంఖ్యలలో వాళ్ళు మరణాలు జరిగాయి. మరోవైపున చూసినట్టయితే 30 నుంచి 40 మంది వరకు కూడా ఇప్పటికే తీవ్ర గాయాల పాలయ్యాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మరే ఇక ఓవైపున అమెరికాకు అదేవిధంగా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేసే దేశాలు కొన్ని అయితే, మరోవైపున చూసినట్టయితే ఇరాన్కు కూడా అంటే రష్యా అదేవిధంగా చైనా వంటి దేశాలు కూడా ప్రతిపాదనలు పంపుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మరే ఈ యుద్ధ భీకర పోరు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి. అదేవిధంగా చూసినట్టయితే చాలా వరకు మనకు ఏదైతే ఢిల్లీ బేస్డ్గా ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి వ్యవహారాలలో చాలా వరకు అక్కడ గగనతలంలో ఉన్నటువంటి 10ల సంఖ్యలలో విమానాలను కూడా రాకపోకలను కూడా రద్దయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటుగాను ఇక్కడ భారతదేశం నుంచి దుబాయ్ కేంద్రంగా కావచ్చు ఇతరకు సంబంధించినటువంటి పౌరులంతా అక్కడ వివిధ జీవన పరిస్థితులు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళందరినీ కూడా సేఫ్గా మళ్ళీ ఇండియాకు తీసుకొచ్చే విధంగా గాను ఇటు ఇండియన్ సంబంధించినటువంటి ఎంబసీ చాలా వరకు దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా కొనసాగిస్తూ ఉంది. చంద్రిక.